ఏం చేస్తున్నావు? బూరెలు చేస్తున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మా అమ్మతో కలిసి పోలు బూరెలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఆ గ్లాస్ మెజర్మెంట్కి యూస్ చేస్తున్నాను. సో ఆ గ్లాస్తో నేను 3 cups ఏమో రైస్ తీసుకున్నాను అండ్ 2 cups ఏమో మినపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకుని 3 hours నానపెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అదే గ్లాస్తో 1 cup ఏమో శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు తీసుకుని అది కూడా బాగా వాష్ చేసుకుని నేను శనగపప్పు 1 hour నానపెట్టుకుంటున్నాను. శనగపప్పు 1 hour నానపెట్టుకుంటే సరిపోతుంది. బట్ మినపప్పు అండ్ బియ్యం ఉన్నాయి కదా, కనీసం 3 hours నానాలి. ఇప్పుడు ఫస్ట్ నేను శనగపప్పుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. శనగపప్పుని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోకుండా మరీ లూజ్గా ఉండకూడదు కన్సిస్టెన్సీ, కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో నేను శనగపిండిని గ్రైండ్ చేసేసుకున్నా. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదా, అది మనం ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేస్తామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకున్న శనగపిండి ఉంది కదా, అది స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో ఇడ్లీ పాత్రలో వేసేసుకుని మనం శనగపిండిని స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను శనగపిండి అయిపోయాక ముందుగా నానపెట్టుకున్న బియ్యము మినపప్పు కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ కొంచెం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఎక్కువ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఒక హాఫ్. ఇప్పుడు నేను ఆ పూర్ణం ఉడికే లోపల పాకం పెట్టేసుకుంటున్నాను. పాకం కోసం 1.5 glass ఏమో షుగర్ తీసుకుని 1 glass వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ మధ్యలో కొంచెం ఒక ½ spoon ఏమో ఇలాచీని కూడా యాడ్ చేసి ఇప్పుడు మనము ఆ పూర్ణం అంతా ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇప్పుడు ఆ ఉడికిన పూర్ణం అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం నెయ్యి అప్లై చేసుకుని అవి స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మనము నెక్స్ట్ ఎండు కొబ్బరిని గ్రేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి, ఆ తురిమిని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆ పూర్ణమంతా ఒకసారి ఉండలు లేకుండా చేత్తో చిదిమేసుకుని ఇప్పుడు ఆ పూర్ణము అండ్ కొంచెం ముందుగా గ్రేట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ రెండు కలిపి ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేయాలి. అప్పుడు ఉండలేం లేకుండా వచ్చేస్తుంది. మనం పాకాన్ని ఉండపాకం వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. అలా ఉండపాకం వచ్చే వరకు ఉడికిచ్చేసుకున్నాక సో ముందుగా గ్రైండ్ చేసుకున్న పూర్ణం ఉంది కదా, అది ఆ పాకంలోకి యాడ్ చేసేసుకుని ఉండలు లేకుండా ఒకసారి మొత్తం స్లోగా కలిపేసుకోవాలి. ఆ కలిపేసుకుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 5 minutes, మరీ చల్లారకూడదు, మళ్ళీ చల్లారితే గట్టిగా అయిపోతుంది. పాకంలో యాడ్ చేస్తాం కాబట్టి గట్టిగా అయిపోతుంది. సో మరీ చల్లారకుండా కొంచెం చేతులకి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన షేప్లో, బూరెలు కావాల్సిన షేప్లో మనము ఉండలు చేసేసుకోవాలి. ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ఈటెక్కాక చోపిండిలో పూర్ణం వేసేసుకుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయటమే, అంతే. ఎంతో టేస్టీగా బూరెలు రెడీ అయిపోయాయి. యాక్చువల్గా ఇది ప్రాసెస్ కొంచెం కష్టం కానీ బట్ ఈ బూరెలు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మామూలు బూరెల కంటే ఈ బూరెలు చాలా బాగుంటాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.